ఇంకోటి అండి బాలు గారు అందరు అంటుంటారు బాలు గారు ఏంటి తేడానా ఏంటి ఇలా బిహేవ్ చేస్తారు అలా చేస్తారు అంటారు. దాని మీద మీరు ఏమంటారు? నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అండి. నాకు నచ్చినట్లు బతకాలని నా కోరిక ఉంది. నాకు నచ్చినట్లు నేను ఉంటాను, అది నా ఇష్టం. నేను అదే ఇది అని అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంటాను, అదే అనుకో ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పుకుంటానే ఏంటి ఒక మాట చెప్పుకోలేం కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా? మీరు నడక తీరు కానీ మాట కానీ? నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది ఇప్పుడు ఇలాగే ఉన్నాను. మధ్యలో అయితే మారలేదు ఇప్పటి వరకు. ఇంకెందుకు నేను చచ్చిపోయేదాకా ఇలాగే ఉంటా. మారడం అంటే ఏంటి అసలు? అంటే కామెంట్స్ మీరు చదివే ఉంటారు, ఐ డోంట్ నో పట్టుగాడు కాదు అని అంటుంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎలా అనిపిస్తుంది, వాడిని పిచ్చి వాని ఆనందం వాడు పెట్టుకుంటుంటే నాకెందుకు అనుకుంటా అంతే. నేను పట్టించుకోను అంతా. పట్టించుకోరా? నా లైఫ్ ఏంటి, మా ఫ్యామిలీ, మా అమ్మ నాకు ఇంపార్టెంట్, మాకు ఇంపార్టెంట్. మా అన్నకు 3 ఆడపిల్లలు, వాళ్ళ కోసం నేను బతుకుతున్నా, వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నా. వాళ్ళకి నేను ఏం చేయాలి, రూపాయి సంపాదించి వాళ్ళకి హెల్ప్ చేయాలని నాకు కోరిక ఉంది. కానీ వేరే వాళ్ళు వచ్చి మొగోడు కాదు ఇది అది అని చెప్పుకుంటే వాళ్ళ కోసం నేను సఫర్ అయ్యి బాధపడేంత అవసరం నాకు లేదు. ఎప్పుడు బాధపడలేదు కామెంట్స్ చూసి ఇలా ఎందుకు వెళ్తారు అని ఫీలింగ్ అనుకుంటా మనసులో. అంటే ఇలా ఎందుకంటే మనిషిని హింసిస్తారు, ఒక మనిషి కల పెడితే వీళ్ళకి ఏమైనా ఆనందమా, ఏమైనా దొరుకుతుందా, లేక ఇట్లా మెసేజ్ పెడితే నాకు ఎవరైనా ₹1,00,000 ఇస్తారు వీళ్ళకు, దాని నుంచి వాళ్ళకి ఏమైనా లాభం ఉందంటే పెట్టుకోవచ్చు. నా వల్ల లాభం ఉందంటే అట్లా తిట్టిన బాధపడకుంటే లాభం ఉండదు, పాడుండదు. పెట్టేందుకు ఇలా ఆనందమా, వీళ్ళు సంతోషం కోసం పెట్టుకుంటారా, వీళ్ళు నవ్వడానికి పెట్టుకుంటారు, వాళ్ళ ఆనందం ఎందుకు కావద్దని నేను లైట్ తీసుకుంటా అంతే. అంటే బయట జనాలకి మీరు చెప్పే సమాధానం ఏంటి? బాలు గారు మొగోడు కాదు అంటున్నారు, దానిపైన ఒక్కటే ప్రశ్న. బాలు ఈజ్ గెటప్ ఆర్టిస్ట్. ఓకే అంతే. అంటే మీ దగ్గర కూడా వస్తాను నేను, మీరు చెప్పండి ఫస్ట్. నేను నాకు ఉందా అందరికంటే ఇప్పుడు మొగోడు 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 అంటే నువ్వు మొగోడవి కదా, ఇప్పి చూపిస్తావా? లేదు. ఇప్పుడు నేను అడుగుతా, నేను చూడాలనుకుంటా, ఇప్పి చూపిస్తారా ముందర? లేదు. మీరు ఇప్పుడు మొగోడు కాదు నేను చూడాలి అంటే ఆ కామెంట్స్ నాకు రావట్లేదు, మీకే వస్తున్నాయి. అదండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఇప్పుడు మీరు మొగైనా మీకు తెలుసు, అవును, మీరు మొగతరం మీకు ఉందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకు మొగతనం లేదా అంటే చూపిస్తావా? లేదు. ఇప్పుడు నేను కూడా అంతే కదా, నేను మొగోడు కాదని చూపించలేదు కదా, అంతే తేడా. నేను మొగోడిని ఎలా చెప్పుకుంటాము? ఒక మొగోడు పట్టుకుని నేను మొగోడిని అని ఎందుకు చెప్పుకుంటాము? నాకు చెప్పడం ఇంట్రెస్ట్. నీకే చెప్పుకున్నప్పుడు లేనప్పుడు ఎలా చెప్పుకుంటాను మొగోడిని? అంతే. మీరు కూడా అండి, మిమ్మల్ని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సత్య గారేంటి తేడాగా ఉన్నారా, అలా ఉన్నారు ఇలా ఉన్నారు. మీరు చదివి ఉంటారు కామెంట్స్ కూడా అన్ని. అవును. వాటిపైన మీ సమాధానం? నేను అన్ని లైట్ గా తీసుకుంటాను. నా జెండర్తో వాళ్ళకి ఏంటి సంబంధం? నేను ఆడైతే ఏంటి, మగ అయితే ఏంటి, థర్డ్ జెండర్ అయితే ఏంటి, అది నా ఇష్టం, నా లైఫ్ నేను బతుకుతున్నాను. వాళ్ళైతే నాకు పెంచి పోషించలేదు కదా. అంటే మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆన్సర్స్ మీరు అదే చెప్తున్నాను కదండి, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై జెండర్. నా జెండర్ ఎవరికి అడుగుతారు? నా పార్ట్నర్ అడగాలి, నా బెడ్రూమ్ పార్ట్నర్. వాళ్ళకి ఏం పని ఉంది? ఏదో ఒకటి బతుకుతున్నాం కదా, అదే మై ఆన్సర్. మీ పెళ్లి పైన రూమర్స్ వస్తున్నాయి, పెళ్లి చేసుకుంటాడు బాలు అని. నేను పెళ్లి ఎట్లా చేసుకుంటాను, నాకు పక్క ఎప్పుడు ఒక 2 years చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు కూడా. అదేంటి మళ్ళీ? నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి నేను రీచ్ కావాలి. నాకు పెళ్లి ఇంపార్టెంట్ లేదు, నాకు చిన్న గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన గోల్స్ నేను చెప్తా. సాంబ గారు నాకు ఉప్పల్ బాలులో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఆయన ఏదో సెలబ్రిటీ అని కాదు, నేను చూడడం సెలబ్రిటీస్ ఎవరు లేరు, పెద్ద పెద్ద లివింగ్ లెజెండ్స్లే చూశాను నేను. ఆయన ఏమి వాళ్ళ ముందు అంటే ఆయన సెలబ్రిటీ కాదని లేదు, టిక్టాక్లో ఆయన నెంబర్ 1. పెద్ద పెద్ద వాళ్ళు చూసేసాను. కానీ ఆయనతో నేను ఉండడానికి గల కారణం, ఆయన అభిమానించడానికి కారణం, ఆయన ఫ్రెండ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే, చాలా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళ మదర్ నవ్వచ్చు, వాళ్ళ సిస్టర్స్ నవ్వచ్చు, వాళ్ళ బ్రదర్స్ నవ్వచ్చు, చాలా పువ్వుల్లో పెట్టుకు తీసుకుంటాడండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎన్ని అవమానాలు పడి ఎన్ని షూట్లు చేసి రాత్రి పాలు కష్టపడినా వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అందుకే ఆయన చుట్టూ నేను తిరుగుతా. లేకపోతే ఆయన ఏదో పెద్ద లెజెండ్ అని కాదు, చాలా మంచి వ్యక్తి. ఈవెన్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ ఉన్నాను, నా దగ్గర అమౌంట్ లేదంటే ఇమ్మీడియట్గా కొడతాడు. మీకు ఎంత కొట్టాలని కూడా అడగడు, కట్ చేసి వెంటనే కొడతాడు. నాకు కూడా ఫైనాన్షియల్లో మంచి సపోర్ట్. ఈయన దేవుడిచ్చిన వరం వాళ్ళు నాకు ఫ్రెండ్గా దొరకడం, అంతే. ఇంకా